నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల కోలాహలం. ఈసారి కూడా మంచి రసవత్రంగా ఎన్నిక జరగబోతుంది. ఎన్నికలు కాదు, ఎన్నిక. విశాఖపట్నం స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి రెండు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోరు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పీలా గోవింద్, ఇద్దరు కూడా బలమైనటువంటి నాయకులు, వ్యక్తులు. వారి వెనుకున్నటువంటి అనుచర గణం అలాంటిది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు కూడా గడువిచ్చింది ఎన్నికల సంఘం. ఇటువంటి క్రమంలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట, విశాఖపట్నం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధించబోతున్నారు అనేది. కానీ దానికి భిన్నంగా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. సాధారణంగా ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించి వ్యక్తే గెలుస్తారు. అదే ఆలోచన విధానంతో బొత్స సత్యనారాయణ విజయం ఖాయం అని ఒక చర్చ జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ యొక్క జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ మొత్తం మీద ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య 841గా ఉంది. ఈ 841లో దాదాపుగా 615 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే. కేవలం 210 పైన, 210 నుంచి 220 మధ్య మాత్రమే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఉన్నారు. అంటే ఈ యొక్క నెంబర్ మధ్య గ్యాప్ అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 615 ఎక్కడ, 200. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో ఉన్న వారిని మనం టర్న్ చేయాలి. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. తాజాగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో దాదాపుగా 80 మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే వార్డు మెంబర్లు హాజరయ్యారట. అలాగే తాజాగా మళ్ళీ ఇంకొక పరిణామం, విశాఖపట్నానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో దాదాపుగా 15 మంది జనసేనలో చేరారు. జనసేనలో చేరారంటే కూటమికి బలం, అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే వారు అనుకూలంగా ఓట్లు వేస్తారు. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పీలా గోవింద్ను ఎంపిక చేయటం, దానికి సంబంధించి ఆ యొక్క ఏదైతే గ్రౌండ్ వర్క్ ఉందో అది కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకు ఆ బాధ్యత అప్పగించారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే దాదాపుగా 150 మంది ఆయా జిల్లాలకు సంబంధించి, అంటే విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి వారు క్యాంప్ రాజకీయాలకు బెంగళూరు వెళ్ళారు, మరికొంతమంది చెన్నైకి వెళ్తున్నారు. ఇట్లా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉండి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పట్ల ఒక రకమైనటువంటి సంతృప్తిగా ఉన్నారో వారందరినీ మనం పార్టీలోకి చేర్చుకోవాలి. తద్వారా ఈ యొక్క 30వ తారీఖున జరగబోయే పోలింగ్లో మనం ఖచ్చితమైనటువంటి మెజార్టీతో విజయం సాధించాలి. రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఇదే ఒక వ్యూహం కసరత్తు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ కూడా ఏమీ తక్కువేం కాదు. ఆయన రాజకీయంగా ఎంతో కాలం సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కార్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఉత్తరాంధ్రలో ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా, శక్తిగా, ఒక వ్యవస్థగానే బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయితే తాజాగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన భార్య కూడా ఓడిపోవడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు గాలంతా కూటమి వైపే ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. మనం చూసాం, వైఎస్ఆర్సీపీ కనీసం ఎవరు కూడా ఊహించలే. ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్ కూడా అలా రాలా. కానీ 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా కూటమి నేతలు ఉన్నారు. శాసన మండలిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. వారిని కూడా ఎలాగైనా ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నారు.
కూటమి నేతలు. ఇటువంటి క్రమంలో ఈ యొక్క విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి నువ్వా నేనా అన్నట్టు బిగ్ ఫైట్ నడుస్తుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో, ఇంకా దాదాపుగా 20 రోజుల వరకు ఉంది. ఈ 20 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఈ 615 మందిలో దాదాపుగా 70% కూటమి వైపు మల్లుతారు. వారిని టర్న్ చేయటంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులకు ఆ బాధ్యత అప్పగించారు. కాబట్టి విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానం మాదే అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు.